హాయ్, అందరికీ నమస్కారం. 2026 మార్చ్ 24 శనివారం రోజు మీ కడ కనబడేది కొల్పూరు. ఆ నుండి 200-300 మీటర్ల దూరంలో ఇక్కడ వీళ్ళు కనబడే కాడ నుండి స్వయంభు వెంకటేశ్వర స్వామి అంటే మా ఊర్లో తిమ్మప్ప అని అంటారు. ఆ గుడికి దారి ఇది. ఇలా వెళ్తే ఇదంతా కూడా గుడి దగ్గర ఉండే స్థలం. చాలా నీట్గా తయారైంది ఇదంతా కూడా. ఇగో ఇదంతా చాలా సుందరంగా ఉంటుంది. మా ఊర్లో చాలా వెనుకబడిపోయిన గుడిగా ఉన్నది, కానీ యాక్చువల్గా పురాతనమైనటువంటి గుడి. మొట్టమొదటిగా కొర్తుకుంద తిమ్మప్ప కానీ అలాంటి దేవతలు మొట్టమొదటిగా కాలాన్ని క్రమంగా తిమ్మప్పగా మారింది. కానీ స్వయంభు వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు ఇక్కడ వెలిశాడు. ఇటు నుండి గుడవల్లూరు, అటు నుండి కొర్తుకుందకి వెళ్ళిండని పెద్దలు అంటుంటారు. కానీ చాలా పురాతనమైన ఊరిది, చాలా పురాతనమైన గుడి కూడా. మా ఊర్లో తిమ్మప్పగా పిలువబడే ఈ గుడి చాలా పురాతనంగా ఉంటుంది. ఇదంతా ప్లేసు. ఇంకా పక్కనే పల్లె ప్రకృతి వనం అని కూడా ఉంటుంది మా ఊరిది. ఇదంతా కూడా ఈ మధ్యకాలంలోనే డెవలప్ అయింది. 2026 నుండి బాగా ఫామ్లోకి రావడం జరిగింది. ఇదంతా కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది. ఇదంతా కూడా నీట్గా అయింది. ఇప్పుడు ఒకప్పుడు చూసేయడానికి ఇబ్బంది ఉండేది. ఇదంతా చెట్లు, పొదలు, గుట్టలు. కాబట్టి చాలా సత్యమైన దేవుడిగా పరిగణనలోకి ఉంటారు. ఇలా చాలా అందంగా ఉంటుంది గుడి. అందరూ కూడా వచ్చి చూడాలి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. చాలా ప్రశాంతం అంటే ప్రశాంతం. చెట్లు, గుండు మంచిగా ఊరికి దగ్గరలోనే ఉంటుంది. ఊరు కూడా పెద్దగా దూరం లేదు, 100 మీటర్ల కంటే తక్కువనే ఉన్నది. ఇంకా ఇదంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా రావాలని, ఈ గుడికి సంబంధించిన పూర్వీకులు నుండి వస్తున్న ఆచారం ప్రకారం మా ఊరు వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ గుడి ఇదంతా చెట్లు కొట్టిపించారు కదా, మీరేనా? మీరే ఎందుకు చేయాలనుకున్నారు? ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తే భక్తులు రావాలి కదా కదా. ఇంతకుముందు నుండి కూడా మీరే కదా చూసేది? ఇంతకుముందు ఇదంతా చెట్లు ఎప్పుడు పీకిపించారు? ఇది చెట్లు మన్నమని ఒక 4 రోజుల కింద కదా. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇక్కడ. వాతావరణం చాలా బాగుంటుంది కదా. ఓకే, నీ పేరు? తిరుమలేష్. అంటే ఏం చేస్తావు పొద్దున్నే గుడి కాడికి వచ్చి? పూజ చేస్తా అతనికి. ఇంకా బట్టలు కట్టించి ఆరతిస్తా. ఇంకా ఇదంతా జాడు కొట్టి నీళ్ళు బట్టి మొత్తం బండలు కడుగుడు అదంతా చేస్తారు కదా. మొత్తం కడిగేసి చాలా సత్యమైన దేవుడు అంటారు, నిజమేనా? చాలా భక్తి దేవుడు కదా. ఏమని పిలుస్తారు? తిమ్మప్ప అంటారు. యా తిమ్మప్ప? యా తిమ్మప్ప అంటారు. కొల్పూరు తిమ్మప్ప. ఓకే. అలా ఇక్కడ రోజు ఇంత డెవలప్ చేసే పని మీద వాళ్ళ కుటుంబ సభ్యులు తిరుమలేష్ అనే పనిలో తిరుమలేష్ అనే వాళ్ళు డెవలప్ చేసే దాంట్లో ముందున్నారు. కాబట్టి ఇలా పనులు చేస్తున్నారు. రోజుకొక కొత్తదనం ఈ గుడి దగ్గర డెవలప్ చేస్తున్నారు. కాబట్టి చాలా దూరం నుండి, దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు రావాలి. చాలా సత్యమైన దేవుడు. కాబట్టి వచ్చి మా ఊరు తిమ్మప్ప స్వామిని దర్శించుకుంటారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. త్వరలో రానున్న కాలంలో ఇంకా చాలా పెద్ద ఎత్తున డెవలప్ కాబోతుంది. కాబట్టి భక్తులు చాలా దూరం నుండి కూడా ఇప్పటికే వచ్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా రావాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.